విజయవాడలో వరదల బారిన పడిన బాధితులను ఆదుకునేందుకు ఏలూరు నుంచి భారీ ఎత్తున ఆహారాన్ని పంపిస్తున్నారు. విజయవాడకు 1,25,000 ఆహార ప్యాకెట్లు, 50,000 రొట్టెల ప్యాకెట్లు, పాల ప్యాకెట్లను జిల్లా యంత్రాంగం పంపిస్తోంది. ఏలూరులోని గోకుల్ కళ్యాణ మండపంలో ఉదయం 50,000 ఆహార ప్యాకెట్లు సిద్ధం చేయగా, పత్తేబాద ఉండవల్లి అపార్ట్మెంట్ వద్ద మరో 75,000 ఆహార ప్యాకెట్లను సిద్ధం చేసి విజయవాడకు ప్రత్యేక వాహనాల్లో తరలిస్తున్నారు. ఆహార ప్యాకెట్ల తయారీని జిల్లా జాయింట్ కలెక్టర్ అధికారులు దగ్గరుండి సిద్ధం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ చైతన్య అందిస్తారు. గత 4 రోజుల నుంచి ఎన్టీఆర్ జిల్లాలో కురుస్తున్న వర్షాలకు అయితే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా సహాయార్థం ఆహార ప్యాకెట్లను అయితే పంపిస్తున్నారు. మనతో పాటు జాయింట్ కలెక్టర్ దాతిరెడ్డి అయితే ఉన్నారు. ఆవిడని అడిగి తెలుసుకుందాం. మేడం, నిన్నటి నుంచి కూడా నిరంతరం ఇక్కడ సుమారు 100 నుంచి 200 మంది అయితే పనిచేస్తున్నారు. ఆహార ప్యాకెట్లను అయితే పంపిస్తున్నారు. ఎలా పంపిస్తున్నారు మేడం? ఏమేమి పంపిస్తున్నారు? ఇది వేరే కుకింగ్ సెంటర్స్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది 5 డిఫరెంట్ ప్లేసెస్లో. నిన్న ఒకటే మనం చూసుకున్నట్లయితే బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ కలిపి 1,20,000 మందికి సరిపోయే ప్యాకెట్స్ ఇక్కడ నుంచి పంపించాము. ఈరోజు ఇంకా ఎక్కువ పంపించాలనే ఉద్దేశంతో లంచ్ టైం వరకే 1,25,000 ప్యాకెట్స్ పంపించడం జరుగుతుంది. దీంట్లో అనేది ఫుడ్ ప్యాకెట్స్ ఉన్నాయి, బిర్యానీ, ఉప్మా, టమాటో బాత్ అలాంటిది. అది కాకుండా ఇంకా కూడా అవసరమైన సప్లైస్, మన మ్యాచ్ బాక్సెస్, క్యాండిల్స్, మిల్క్ ప్యాకెట్స్, వాటర్ ప్యాకెట్స్, బిస్కెట్స్, బ్రెడ్ ఇవన్నీ కూడా పంపించడం జరుగుతుంది. దీనికోసం డిఫరెంట్ క్యాంప్స్లో మనం వేరే గవర్నమెంట్ సర్వెంట్స్కి హెడ్గా ఇచ్చి వాళ్ళ ఆధ్వర్యంలో చేయడం జరుగుతుంది. అపార్ట్ ఫ్రమ్ గవర్నమెంట్ మన ఎన్జిఓస్, సివిల్ సొసైటీ గ్రూప్స్ కూడా ఇస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు చూసుకుంటే రైస్ మిల్లర్ అసోసియేషన్స్ ఒక 20,000 ప్యాకెట్స్ ఇస్తున్నారు. అలానే మార్నింగ్ మానవత అండ్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్స్ వాళ్ళు కూడా పంపించడం జరిగింది. ఇంకా వేరే అసోసియేషన్స్ కూడా అందరూ కలిసి ఒక దగ్గర వచ్చి పంపిస్తున్నారు. టిఫిన్ ఏం పంపిస్తున్నారు, భోజనం ఏం పంపిస్తున్నారు, డిన్నర్ ఏం పంపిస్తున్నారు? సో మారుస్తున్నామండి, ఒకటే పంపించొద్దని. అట్ ద సేమ్ టైం క్వాలిటీ అనేది బాగుండాలి, ప్యాకింగ్ అనేది బాగుండడం కోసం మార్నింగ్ ఈరోజు అయితే టమాటో బాత్ పెట్టాము విత్ చట్నీ, లంచ్కి వెజిటబుల్ బిర్యానీ, ఆలూ కర్రీ పెట్టాము. మళ్ళీ డిన్నర్కి వచ్చేసరికి పులిహోర ఆర్ టమాటో బాత్ పెడుతున్నాము. ఇక్కడ నుంచి డైరెక్ట్గా వెహికల్స్ అక్కడ ఏదైతే కేంద్రాలు ఉన్నాయో అక్కడికి వెళ్ళిపోతున్నాయి మేడం? అక్కడ ఇదర్ ఎన్టీఆర్ స్టేడియంకైనా వెళ్తున్నాయి, లేదా అక్కడ ఉన్న కలెక్టరేట్కి వెళ్తున్నాయి. అక్కడ మనకి నోడల్ ఆఫీసర్స్ని ఇచ్చున్నారు. వాళ్ళతో మన వెహికల్లో మనం ఆల్రెడీ ఒక ఇన్ఛార్జ్ని పంపిస్తున్నాం, ఇదర్ విఆర్ఓ ఆర్ ఎనీ గవర్నమెంట్ ఎంప్లాయీ. వాళ్ళు అక్కడ కాంటాక్ట్ చేసుకొని హ్యాండింగ్ ఓవర్ ఇస్తున్నారు స్టాక్. అయితే మొత్తం మీద చూసుకుంటే ఇక్కడ నుంచి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా భీమవరంలో అయితే ఎస్వీఆర్కే కాలేజీ నుంచి, అలాగే ఏలూరు జిల్లాలో గోకుల్ కళ్యాణ మండపం నుంచి సుమారు ఇక్కడ నుంచి నిన్నటి నుంచి ఇప్పటివరకు కూడా ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం అలాగే డిన్నర్, పాల ప్యాకెట్లు, వాటర్ ప్యాకెట్లు, వాళ్ళకి ఏదైతే వరద బాధితులు ఉన్నారో వారికి ట్యాబ్లెట్లను కూడా పంపించే పరిస్థితి అయితే ఇక్కడ కనపడుతుంది. కెమెరా పర్సన్ రమణతో చైతన్య, మెగా 9 టీవీ, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి.